సార్ గత ప్రభుత్వంలో అసలు మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితులు ఒక అవకాశం అంటే ప్రజలు నమ్మారు 151 సీట్లు ఇచ్చారు. కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాలు లేకపోతే వ్యక్తిగత కక్షలు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది అనేది మొన్న తాడేపల్లి ఇల్లు చూస్తే ఎలా ఉందో పరిస్థితులు అర్థమైపోయింది. ఇక ఇప్పటికైనా మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 10 రోజుల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేసినా కూడా వెంటనే పోలవరం అని కానీ మరోవైపు అమరావతి కానీ పనులు స్టార్ట్ చేస్తున్నారంటే ఇదేనా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇదేనంటారా? ఎస్ 100%. ఇప్పుడు ముందుగా ఏంటంటే అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి తెలుగు ప్రజలకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నా. అది ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత 56% ఓటింగ్ తోటి గతంలో ఎప్పుడు కూడా అధికారంలోకి రాలా ఏ పార్టీ కూడా 50%, 45-48% కూడా ఓటు వచ్చింది. కానీ 57% తోటి అత్యధిక మెజారిటీ గెలిపించారు ప్రజలు కూటమిని. ఎందుకంటే వాళ్ళు నమ్మారు ప్రజలు బాబు గారు వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒకటే ఒక నినాదంతో ప్రజలు మూకమ్మాడిగా ఓట్లు వేశారు, గెలిపించారు. సో అంటే వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం మార్పు. ఒకవైపు లోకేష్ గారు ప్రజా దర్బార్ అని ఆయన వినతిపత్రాలు తీసుకోవడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నియోజకవర్గం మాత్రమే కాకుండా మంత్రిగా ఉన్నారు. ఆయన అందరినీ సానుకూలంగా మాట్లాడి వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ కూడా అసలు విశ్రాంతి అనేది అంటే అంత పెద్ద మనిషి అప్పట్లో ఎన్నికలకు సంబంధించి చాలా కష్టపడ్డాడు ఆయన. సరే కొంత అధికారంలోకి వచ్చారు కదా కొద్దిగా నిదానంగా ఉంటారని ఆయన వెంబడే డే 1 నుంచే పనులు మొదలు పెట్టారంటే ఆయనకి పని మనిషి. ఆయన పని అంటే ప్రేమ, అభివృద్ధి అంటే ఇష్టం. ఇప్పుడు ఆనాడు హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందిందంటే కేవలం బాబు గారు వాళ్ళని. అవన్నీ కూడా సైదరాబాద్ కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందిన చంద్రబాబు వాళ్ళని ఈ హైటెక్ సిటీ అభివృద్ధి చెందినాడు. అందుకని ఇప్పుడు లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఈ లోకేష్ గారిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అని 5 కృష్ణులు మార్చాడు, 5 అభ్యర్థిని. అక్కడే ఆయన పతనం మొదలైంది. అందుకని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో 90,000 పైన మెజార్టీతో 3వ స్థానంలో మరి 3వ గెలిపించే హైయెస్ట్ మెజార్టీ ఆయనకు ఇచ్చింది. బహుశా మంగళగిరి చరిత్రలో కూడా ఇంత మెజార్టీ ఇంత కాదు, అంత ముందు కానీ తర్వాత కూడా ఎవరికి రాదు అసలు అది. సో ఇప్పుడు అమరావతి అంటే మళ్ళీ పనులు ప్రారంభమైనాయి, కొత్తగా వెలుగులు కానీ చీకటి పడితే గతంలో కనీసం లైట్ వెలుతురులు కూడా ఉండని అమరావతి ఈ రోజున దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అమరావతి చుట్టూ కూడా పనులు ప్రారంభమైనాయి. ఇక అంటే ఏ భూములు అయితే ఇచ్చి అన్నేళ్ళు వాళ్ళు కేవలం వాళ్ళ ధర్నా కేంద్రాలకే పరిమితం అయిపోయారు, ఆ రైతులకు ఈరోజు మంచి రోజు వచ్చిందంటారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా డెఫినెట్గా ఆయన దాన్ని ఏం చేశాడంటే ఆయన మాట్లాడుకోకుండా మంత్రుల చేత గ్రాఫిక్స్ అని ఎడారని శ్మశానం అని రకరకాలుగా ఇచ్చేశాడు. డే 1 నుంచి ఆయన రాగానే నెక్స్ట్ డేనే పనులు ఆపేశాడు. మూర్ఘత్వంతో చేశాడు అదంతా. దానివల్ల ప్రజలంతా కష్టతోటి చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఎవరు రోజు చూసినా కూడా ఈ పని అధికారం వచ్చింది, బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కళల్లో ఆనందం కనపడుతుంది. అంతకుముందు గతంలో ఆ పరిస్థితి లేదు ఇవాళ. ఈ రోజున ఇసుక ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు పని లేక పెరిగిన రేట్లతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానివ్వండి, ఆయన మళ్ళీ పాత ఇసుక విధానం తీసుకువచ్చే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. అలాగే మద్యపానానికి సంబంధించి పాత బ్రాండ్లు కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చే విధానాలు తీసుకొస్తున్నారంటే అంటే ప్రజల కోసం ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి ఈ తరహాగానే ఉంటారు అనేది నిదర్శనం అనుకోవచ్చు. ఆయన ఏం చేసినా కూడా పారదర్శకంగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి రాగానే 6 నెలలు ఇసుక బంద్ చేశాడు. మరి అలాగే 6 నెలలు లిక్కర్ కూడా బంద్ చేయాలి కదా. లిక్కర్ ఏమో 1 డే నెక్స్ట్ డే ఇచ్చాడు. ఇదేమో పాలసీ మార్చామని 6 నెలలు బంద్ చేశాడు. ఈయన విధానం వేరు, ఆయన విధానం వేరండి. ఈయన ఏంటంటే ప్రజలను కష్టాదింపు చేశాడు. 151 సీట్లు ఇచ్చారని చెప్పి వెర్రగి బీగిపోయి నేనే ఇది అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతాం. అసెంబ్లీలో బాబు గారిని 23 సీట్లు వచ్చినాయి, నీకు నేను కనసాగి చేస్తే నీకు 5 కూడా లాగితే నీకు ప్రతిపక్ష పార్టీ కూడా రాదని చెప్పి చాలా అపహాస్యంగా మాట్లాడాడు. పళ్ళు కొరుకుతా కళ్ళు మెలిమిట్లు చేసి నేను నిన్న కూడా వీడియో చూశాను. చాలా అలా మాట్లాడకూడదు కదా. ఒక ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం అదే. నిన్న ఏం చేశారు బాబు గారు, నీ కారు అక్కడ దాకా అసెంబ్లీ దాకా ఎలో చేశారు. అసలు ఎలో చేయకూడదు. అలాగే మంత్రివర్గం కానీ నీకు ఇచ్చారు అవకాశం ప్రమాణ స్వీకారం చేయడానికి. యాక్చువల్గా నీకు లాస్ట్లో 175 ఇవ్వాలి నీకు, ఎందుకంటే నీది వై కాబట్టి లాస్ట్లో నీ పేరు అక్కడ వస్తుంది, ఆల్ఫాబెటికల్కి ఇస్తారు. మరి అన్నింటిలో ఆయన గుర్తింపు ఇస్తున్నాడు నీకు, నువ్వు అన్ని విషయాల్లో ఇచ్చేస్తున్నావు. బహుశా నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు. ఎందుకు రాడంటే ఒక బీసీ నాయకుడు అసెంబ్లీ స్పీకర్గా ఉంటే ఆయన కింద కూర్చోడు. ఆయన
ఆయనకి అహం ఎక్కువ. అందుకని బహుశా 5 సంవత్సరాలు కూడా రాడని అనుకుంటున్నాం. సో వెళ్ళిపోయాడు, ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారంటున్నారు. బెంగళూరు రేపో మాపో కాంగ్రెస్లో విలీనం చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటున్నారు. లేకపోతే మరోవైపు భారతీయ జనతా పార్టీని ఏదో లాబింగ్ చేస్తున్నారు, అక్కడ ఎంపీలందరినీ భారతీయ జనతా పార్టీలో కలిపే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. ఎంతసేపు ఇదే తప్ప, తన అధికారం కోసం ఇదే తప్ప, అవును నేను ప్రజలు నన్ను తిరస్కరించారు, ప్రజలు నేను ఇబ్బంది పెట్టాను అని చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆయన తప్పులు తెలుసుకునే పరిస్థితి ఉండదంటారు. ఆయన రాడిక, ఎందుకంటే ఆయన పాజిటివ్ ధోరణి లేడు. ప్రజల్ని ఓట్లేసిన వాళ్ళని నిందిస్తున్నాడు, పైపెచ్చాము పాచికిలు సెక్యున్ పాచికిలు అంటున్నాడు. ఎలక్ట్రానిక్ మీడియా తప్పు అంటున్నాడు. నువ్వు గెలిస్తేనేమో శృంగారమా, ఇతరులు చేస్తేనేమో వ్యభిచారమా. ఆనాడు నువ్వు 2019 గెలిచినప్పుడు ఏమన్నావు, కరెక్ట్ అన్నావు. ఇప్పుడేమో ఈవీఎంలు అంటున్నావు నువ్వు ఓడిపోతే. అది కరెక్ట్ కాదు, అది తప్పది. అందరికీ ఒకటే ఉంటుంది. ఆనాడు కరెక్టే, ఈనాడు కరెక్టే. అది సో మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చినాయి. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి. మనం అక్కడ ఇప్పుడు మొదలయ్యి 30 రోజులు కూడా కాలేదు. అసలు దాని గురించి అసలు మనం ఆలోచించవసల్లా. ఆయన నిత్యం పని శ్రామికుడు, ఆ విధానంలో ఉంటాడు, అదే పనిలో ఉంటాడు. ఇక వేరే ధ్యాస లేదు ఆయనకి. అంతకుముందు 14 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు 19 సంవత్సరాలు అవుతుంది. ఇది కూడా టార్గెట్ అయిపోతే ఇంకా బహుశా భవిష్యత్తులో కానీ ఆయన్ని ముంచినాడు కానీ అంత తర్వాత కానీ ఎవరో మన రాష్ట్రంలో భవిష్యత్తు అనడం అవకాశం ఉండదు అసలు. సార్, గత ప్రభుత్వంలో అప్పులైన మాట వాస్తవం. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులైనవి. అదేమంటే ఆయన బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, మీకే ఇచ్చాను అన్నాడు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఆలోచించే తీర్పిచ్చారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా హామీలు ఇచ్చారు. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటా అని చెప్పి అన్నారు. ఒకవైపు ఆయన పనులు స్టార్ట్ చేసేసాడు కూడా, పోలవరం అని కానివ్వండి, లేదా అమరావతి అని కానివ్వండి. అసలు ఎలా చూస్తారు సార్ అంటే వ్యత్యాసం అంటే ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు, దిగిపోయిన ఆయన గురించి. ఈయన గురించి మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు, మాకు ఆశ ఉంది ఏ విషయంలో అయినా సరే. కాదు బడ్జెట్ తక్కువ, డబ్బు కావాలి, కంపెనీలు రావాలి బయట నుంచి, వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. సో అంటే కేంద్రంలో కూడా మనకి కొంత ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. మొన్న కూడా చూసాము, కేంద్ర మంత్రులు వెళ్ళి మోడీ గారిని కలవడం కానీ, నేను ఎటు మీ ఖచ్చితంగా టచ్లోనే ఉంటాను, మీరు బాగా పని చేయండి, కష్టపడి పని చేయండి అని ఆయన చెప్పడం కానీ. అంటే ముందు ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. గ్యారంటీగా వస్తాయి మంచి రోజులు. మోడీ గారు ఇట్లాగా లేరు, ఇప్పుడు కొద్దిగా మనకు ఫేవర్గా ఉన్నారు. దాన్ని బట్టి మంచి జరిగిద్దని మనం అనుకోవాలి. గ్యారంటీగా జరుగుతుంది కూడా. సో మెగా డిఎస్సి అని కానివ్వండి, అంటే ఉద్యోగ అవకాశాలు లేదా మీరు అన్నట్టుగా పరిశ్రమలు తీసుకురావడం, జనరేట్ చేయడం, ఇన్కమ్ జనరేట్ చేయడం, వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంత సీనియర్. సో కానీ ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితులను కూడా ఆయన ఎదుర్కొని తట్టుకోగలుగుతారంటారా? తట్టుకోగలగడం అంటే మ్యాక్సిమం ట్రై చేస్తాడు. కంపెనీలు రాకపోతే ఆయన మాత్రం చేస్తాడు, ట్రై చేస్తాడు. మ్యాక్సిమం ట్రై చేసి మనకి న్యాయం జరుగుతుంది చూస్తాడు. ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ. మెయిన్ ప్రాబ్లం మనీ లేదు. దాని గురించి ఎలా డెవలప్ చేస్తారు. ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు ఉన్నాయి, అప్పులకే బోల్డ్ వడ్డీలు కట్టాలి. ఇవన్నీ తట్టుకోవాలంటే ఆయన తప్పితే ఇంకెవరు తట్టుకోలేరు. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మన పరిపాలన కొనసాగడం కానీ, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా ఆ సోర్సెస్ జనరేట్ చేయగలుగుతారంటారా సార్? 99% చేస్తాడు ఆయన. కంపెనీ రాని దానికి ఈయన ఏం చేయలేడు కదా, ప్రయత్నం మాత్రం చేస్తాడు 99%. ముందు ఉద్యోగాలు అన్నీ శుభ్రంగా బాగుంటాయి.